లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సత్యసాయి జిల్లా రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. హెలీప్యాడ్ వద్ద బ్యారికేడ్ల వివాదంపై తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ రాప్తాడుకు వచ్చిన సమయంలో కార్యకర్తలు బ్యారికేడ్లను తోసుకుంటూ లోపలికొచ్చారు. అయితే హెలీప్యాడ్ వద్ద బ్యారికేడ్స్ సరిగ్గా లేవని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. స్వయంగా డీఎస్పీ వెళ్లి తోపుదుర్తికి చెప్పినా పట్టించుకోలేదని చెబుతున్నారు. హెలీప్యాడ్ నిర్వహణ సరిగా లేదన్నా కూడా వినకుండా కార్యకర్తలందరూ వెళ్లాల్సిందేనని ప్రకాష్ రెడ్డి డీఎస్పీతో వాగ్వాదానికి దిగినట్టు తెలిపారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అయినా డబ్బులిచ్చి వైసీపీ కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారని అన్నారు. పర్యటన తర్వాత రోడ్డు మార్గంలో వెళ్లేందుకు జగన్ ముందుగానే నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. ఘర్షణ సృష్టించి ఆ నెపాన్ని పోలీసులు ప్రభుత్వంపై నెట్టేందుకే హెలికాప్టర్ నాటకం ఆడారని మండిపడ్డారు. కాసేపటికే అదే హెలికాప్టర్లో పైలట్ ఎలా వెళ్లిపోయాడని ప్రశ్నించారు. ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లో వెళ్ళకూడదు, అతను బై రోడ్ వెళ్ళాలి. దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు. పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు. 2 నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:56కి చాపర్ టేకప్ అయిపోయింది. చాపర్ ఎగరటానికి విఐపి ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట. విత్ ఇన్ 14 minutes లో చాపర్ టేకాఫ్ అయిపోయింది. హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ పైలట్కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్?